నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మోదీతో మంచి సంబంధాలున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చంద్రునిపై నమూనాలు తెచ్చేందుకు ఏఐ టెక్నాలజీ, ఇస్రో చైర్మన్ నారాయణ్. అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టండి, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శాంతి చర్చలు కోరుతున్న మావోయిస్టులను చంపడం అన్యాయం, ఆచార్య హరగోపాల్. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకు స్నేహబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. బుధవారం మోదీకి ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పగా గురువారం సామాజిక మాధ్యమాలలో మరో పోస్టు పెట్టారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు ట్రంప్నకు కృతజ్ఞతలు చెబుతూ మోదీ పోస్టు పెట్టారు. దానిపై స్పందించిన ట్రంప్, వాషింగ్టన్, ఢిల్లీల మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయని, మోదీతో తనకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందని తెలిపారు. నేను ఇండియాకు చాలా దగ్గర, భారత ప్రధాని మంత్రికి కూడా చాలా దగ్గర. నిన్న ఆయనతో మాట్లాడా, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పా. మా మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యపర ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చంద్రయాన్ 4 ద్వారా చంద్రునిపై నమూనాలను తీసుకొచ్చేందుకు ఏఐ సాంకేతిక ఉపయోగిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మానవరహిత అంతరిక్ష యాత్ర చేపట్టనున్నామని, అందులో వయోమిత్ర అనే రోబోను పంపుతామని చెప్పారు. ఇది పూర్తయ్యాక మరో 2 మానవరహిత రాకెట్లు ఉపయోగిస్తామని, 2027 మార్చిలో మనుషులను పంపుతామని తెలిపారు. గగన్యాన్ ప్రాజెక్టులో 85% పరీక్షలు పూర్తయ్యాయని వెల్లడించారు. రాకెట్ లో ప్రమాదం జరిగితే మనుషులను సురక్షితంగా ఎలా తీసుకురావాలో కూడా అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ తరం విద్యార్థులు అంతరిక్ష సంబంధిత విషయాలపై ఆసక్తి చూపుతున్నారని నారాయణ్ వివరించారు. అసెంబ్లీలో సంక్షేమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పనులపై కూడా చర్చించారని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం జనసేన శాసనసభ పక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమావేశాల్లో ప్రస్తావించవలసిన అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యేలంతా సభలో జరిగే చర్చల్లో ఖచ్చితంగా పాల్గొనాలి, సమస్యలను సభ దృష్టికి తీసుకుని రావాలి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మనం చేయొద్దు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపడితేనే ప్రజలు మళ్లీ ఛాన్స్ ఇస్తారు. కాబట్టి ఎమ్మెల్యేలు అన్ని అంశాలపై అవగాహన కల్పించుకుని సభలో జరిగే చర్చల్లో పాల్గొనాలి. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రాలేదు. శాంతి భద్రతల సమస్య ఉంది, దీనిపై సభలో చర్చించండి. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వ్యక్తిత్వ హాసనానికి పాల్పడుతూ చేస్తున్న వ్యాఖ్యలు అందరికీ ఇబ్బందికరంగానే తయారయ్యాయి. ఈ అంశాలపై సీరియస్ గా స్పందించాలని పవన్ సూచించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పలు సూచనలు చేశారు. శాంతి చర్చలు కావాలని అడుగుతున్న మావోయిస్టులను చంపడం అన్యాయమని ఆచార్య హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పిన తర్వాత కూడా జరుగుతున్న ఈ దుశ్చర్యపై పౌర సమాజం గలమెత్తాలని కోరారు. ఈ మేరకు హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆచార్య హరగోపాల్ మాట్లాడుతూ, రాజ్యం హద్దులు దాటి ప్రవర్తించినప్పుడు పౌర సమాజం తప్పనిసరిగా గలమెత్తాలని పేర్కొన్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అమానీయమన్నారు. శాంతి చర్చల కమిటీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను శాంతి చర్చలకు పిలవాలని కోరారు. మావోయిస్టు నాయకులంతా ఒకచోట సమావేశమై సమిష్టి నిర్ణయం తీసుకునేందుకు కనీసం 100 రోజులైనా కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక స్వాతంత్ర్య సమరయోధుడు కందిమల్ల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, ఆయుధాలు వదిలేస్తామంటూ మావోయిస్టు పార్టీ పేరుతో విడుదలైన లేఖ వాస్తవమా కాదా అనే విషయాన్ని పక్కన పెట్టి కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని అభిప్రాయపడ్డారు. విశ్రాంత ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చలపతిరావు, బి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి 3,46,96,431 నగదు రాబడిగా లభించింది.
ఈ హుండీల రాబడిని భక్తులు గత 29 రోజులలో సమర్పించారు. అలాగే ఈ హుండీలలో 131 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారం, 5 కేజీల 50 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా 2321 యుఎస్ఏ డాలర్లు, 57 మలేషియా రెంటింగ్స్, 20 కెనడా డాలర్లు, ఖతార్ రియాల్స్, 845 యుఏఈ దిహామ్స్, 15 ఆస్ట్రేలియా డాలర్లు, 30 ఈరోస్, 165 యూకే శ్రీలంక పౌండ్స్, 100 జాంబియా క్వాచాలు, 2000 కాంగో ఫ్రాంకులు, 90 నేపాల్ రూపాయలు, 20 మొదలైన విదేశీ కరెన్సీ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. ఈ హుండీల లెక్కింపులో డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి ఆర్ రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని శ్రీ 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 హజరత్ ఖాజా నాయబ్ రసూల్ స్వామి వారి 252వ గంధ మహోత్సవం నేటి తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో గంధమహల్ నుంచి దర్గా పీఠాధిపతులతో ఒకరైన ఫయాజ్ గంధ కలశమును తీసుకుని ఫకీర్ల వాయిద్యాలు, మేళతాళాలు, బాణసంచా వెలుతురులో గంధమును దర్గా వద్దకు తెచ్చి దర్గాలోని శ్రీ 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 హజరత్ ఖాజా నాయబ్ రసూల్ స్వామి వారు మరియు అమ్మజాన్ సమాధులకు గంధం పూసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థన అనంతరం గంధమును ఇక్కడికి వచ్చిన అశేష భక్త జనానికి పంచారు. ఈ గంధ మహోత్సవానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ నుండి భక్తులు భారీగా విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వారి కోరికలను కోరుకున్నారు. ఈ గంధ మహోత్సవం సందర్భంగా దర్గా ప్రాంతంలో భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. స్థానిక ఆర్టీఓ వి పావని, డీఎస్పీ కె వేణుగోపాల్ దర్గా గంధ మహోత్సవాన్ని పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అమ్మవారిశాలలో శ్రీవాసవి మాత అమ్మవారిని బద్వేలు టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఆర్టీఓ చంద్రమోహన్, డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, బద్వేలు తహసీల్దార్ రాజు, అర్బన్ సీఏ లింగప్ప, అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ వాకమల్లు వెంకట నరసింహారెడ్డితో పాటు పలువురు అధికారులు, నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల 22వ తారీఖు నుంచి అక్టోబర్ 3వ తారీఖు వరకు దసరా ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. శివకుండలి సాధన యోగా చేయడం వల్ల మానవ శరీరంలో ఒక అద్భుతం జరుగుతుందని, ఆయురారోగ్యాలు కలుగుతాయని, ఇది ఒక నిరంతర సాధన యోగా అని కుండలిని సాధన యోగా గురువు, వ్యవస్థాపకుడు జి విశ్వేశ్వర యోగి గురువు వివరించారు. శ్రీశైలంలోని పద్మశాలి నిత్య అన్నదాన సత్రంలో గత 4 రోజులుగా కుండలిని సాధన యోగా శిక్షణ తరగతులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కుండలిని సాధన చేసేందుకు ఏపీ, తెలంగాణ, అమెరికా, చైనా నుంచి సుమారు 400 మంది శ్రీశైలం వచ్చి శివయ్య క్షేత్ర పరిధిలో కుండలి యోగా సాధనలో నిమగ్నమయ్యారు. Okay.
విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు 356వ రోజుకు చేరిన నిరసన కార్యక్రమంలో సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి బి జగన్ పాల్గొని తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ హాస్పిటల్స్ టెండర్లను ప్రైవేటు వర్గాలకు అప్పగించడం అన్యాయమని ఆయన విమర్శించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతను కాపాడవలసిన ప్రభుత్వమే వారి హక్కులను హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40,000 కుటుంబాలు ఆరోగ్య సేవలకు దూరమవుతాయని హెచ్చరిస్తూ 1 సంవత్సరానికి సిఎస్ఆర్ నిధులను కేటాయించి హాస్పిటల్ అభివృద్ధి చేయవచ్చని సూచించారు. ఈ నిరసనలో సిఐటియు నాయకులు కె సత్యనారాయణ, బి లక్ష్మీరావు, ఎల్లారావు, శ్రీను, శంకర్రావు, రాఘవులు తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్, విడిఎల్బి అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ. ఈ రోజుకి గత సంవత్సరం నుంచి విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోట్లాట జరుగుతూ ఉంది. అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చైర్మన్ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు, పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి. అయినా పైనుంచి కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తప్పనిసరిగా ఈరోజు హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి 110 ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి పెట్టే పెట్టుబడి ఓన్లీ 200 కోట్ల రూపాయలు. అంటే 1 సంవత్సరం పాటు ఈరోజు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చిన సిఎస్ఆర్ నిధులు చూసుకునేటప్పుడు ఈరోజు విశాఖపట్నం పోర్టు అంతకంటే ఎక్కువేస్తా ఉంది. కనీసం సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు సిఐటి యూనియన్ కోరుతా ఉంది. ఇంతకుముందు చాలా కాంక్రీట్ గా ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది, సూచనలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కొన్ని మెటీరియల్ అవి కొనడం జరిగింది. అయినా సరే ఈరోజు మళ్ళీ టెండర్స్ పిలిచే పని చేస్తా ఉన్నారు. ఇప్పటికే గతసారి 10 సార్లు టెండర్లు పిలిచారు, ఎవరో రాలేదు, అక్కడ ఆందోళన జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు టెండర్ పిలిచే పని చేశారు. ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈరోజు హాస్పిటల్ అనేది ఒకసారి సున్నితమైంది. ఈరోజు ఏదైతే ఫ్యాక్టరీ యాక్ట్ ఉందో ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం కనీస సౌకర్యాలు, వెల్ఫేర్ యాక్టివిటీ చూడాలి బాధ్యత యాజమాన్యంది. అటువంటి యాజమాన్యం ఈరోజు వెల్ఫేర్ లో ఉంటున్న హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైంది. ఈరోజు వ్యాపారం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. ఎప్పటికైనా సరే లాభాలు 1000 కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఈ రోజు మనం చూసుకునేటప్పుడు 780 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. అంతకుముందు 480 కోట్ల లాభం వచ్చింది. మరి ఆ లాభాలు తెస్తున్న ఈరోజు కార్మికులకి, ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, క్యాజువల్ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, ఈ కార్మికులకి ఈరోజు కనీసం హాస్పిటల్ సౌకర్యం కల్పించకుండా ఈరోజు వ్యాపారం చేయాలని చూడడం చాలా దుర్మార్గమైంది. ఎప్పటికైనా టెండర్ రద్దు చేయాలి, హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఈరోజు సిఐటి ఆందోళన చేస్తా ఉంది. ఎప్పటికీ ఆ రకంగా చేయకపోతే మాత్రం ఇక్కడుండే రాజకీయ పార్టీ నాయకులు కూడా ఇప్పటికే ముట్టడి చేయాలని చెప్పేసి నిర్ణయం చేస్తాం. అటువంటి పరిస్థితి వస్తే మొత్తం సమ్మెకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఇప్పటికైనా పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి కోరుతున్నాం. స్విగ్గీ, జొమాటో రైడర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ నగరం సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 20 బంద్ ను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్స్ అధ్యక్షుడు బి జగన్ పిలుపునిచ్చారు. 40,000 మంది రైడర్లు ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అక్రమంగా తొలగించిన ఐడీల పునరుద్ధరణ, మినిమం గ్యారంటీ వేతనం, బేస్ ఫేర్ పెంపు, క్యాన్సిలేషన్ ఫీజు చెల్లింపు వంటి డిమాండ్లను ఉంచారు. సెప్టెంబర్ 22న చలో కలెక్టరేట్, 24న ఎమ్మెల్యే ఆఫీసుల వద్ద ధర్నాలు చేపట్టనున్నట్లు నాయకులు ప్రకటించారు. జొమాటో, స్విగ్గీ యాజమాన్యానికి వినతులు ఇచ్చాం. కనీసం గత లాస్ట్ ఇయర్ నవంబర్ నాటికుంటే రేట్లు ఇవ్వమని చెప్పేసి ఈరోజు వినతి పత్రాలు ఇచ్చాం. వాళ్ళు స్పందించకపోతే లేబర్ కమిషనర్ దగ్గరికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం. లేబర్ కమిషనర్ దగ్గర కూడా స్విగ్గీ యాజమాన్యం కనీసం మీటింగ్ రాలే. జొమాటో యాజమాన్యం కూడా మీటింగ్ వచ్చి మేమేమి చేయలేమని చెప్పేసి వెళ్ళిపోయింది. కలెక్టర్ గారిని కలిస్తే మేము చేతనెత్తిసారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు జొమాటో, స్విగ్గీ రైడర్స్ అందరూ కూడా సమ్మెలో దిగవలసి వచ్చింది. ఎందుకు దిగుతా ఉన్నారు? గతంలో ఇచ్చిన రేట్లు గత నవంబర్ నాటికి 2024 నవంబర్ నాటికి కిలోమీటర్కి 12 రూపాయల నుంచి 10 రూపాయలు రేట్లు ఇచ్చేవారు. ఇప్పుడు అది కాస్త 4 రూపాయల నుంచి 6 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు అన్ని పెరిగాయా తగ్గాయని చెప్పేసి అడగలుచుకున్నాం. అలాగే బేస్ ఫేర్ సంబంధించి కనీసం ఈరోజు శ్రీకాకుళంలో ఒక రైడ్ తీసుకెళ్తే, ఒక పార్సల్ తీసుకెళ్తే 25 రూపాయలు ఇస్తారు. విశాఖపట్నంలో ఈరోజు 20 రూపాయలు ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ రైడర్స్ ఎక్కువైపోయారు కాబట్టి, అక్కడ రైడర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ 25 ఇస్తున్నాం, ఇక్కడ 20 రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. ఇది ఎక్కడ వరకు న్యాయం? ఇక్కడ రూమ్ రెంట్ చూస్తే 10,000 ఉంటుంది, అక్కడ రూమ్ రెంట్ 5,000 ఉంటాయి. మరి అటువంటిది జీవన ప్రమాణాలు ఖర్చులు అన్నిటికీ ఇక్కడ ఎక్కువ ఉంటే మరి ఎందుకు ఈరోజు తగ్గిస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కానీ మేము అడుగుతుందే అదనంగా ఈరోజు జొమాటో వాడికి 974 కోట్ల లాభం వచ్చింది ఈ సంవత్సరం.
మీరు లాభాల్లో షేర్ అడగట్లేదు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు ఆల్రెడీ మా పార్ట్నర్స్, మీరు రైడర్స్ కాదు, రైడర్ పార్ట్నర్ మీరే చెప్పేసి అంటున్నారు. మరి పార్ట్నర్ అయితే ఏ పార్ట్నర్ అయినా షేర్ ఇవ్వాలి కదా, లాభాల్లో నష్టాలు వచ్చినా సరే ఇవ్వాలి కదా. మరి లాభాల్లో షేర్ ఇవ్వమని మేము అడగట్లేదు, కనీసం గత సంవత్సరం ఇచ్చే రేట్లు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. అందుకే ఈ రోజు ఆ రకంగా అడిగారని చెప్పేసి చాలా మంది ఐడీలు ఆపేశారు. ఇక్కడ ఐడీలు పెట్టమని చెప్పేసి అడుగుతున్నాం. రెండో పక్కన ఏమంటారు, బిగ్ వర్కర్స్ అంటారు. బిగ్ వర్కర్స్ అంటే 1 గంట నాకు పని చేయాలంటే పని చేయవచ్చు, లేదా ఆగిపోవచ్చు. దీని అర్థం అది. మరి అటువంటి దానికి ఈ రోజు ఇన్సెంటివ్ అని చెప్పేసి తప్పనిసరిగా పీక్ టైంలో, అది లంచ్ టైంలో చేయాలి, డిన్నర్ టైంలో చేయాలి. అంటే 12 గంటల సేపు నీకు పని చేస్తే తప్ప నీకు ఆల్రెడీ ఇన్సెంటివ్ ఎంత ఇస్తున్నారు? 175 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఆ 175 రూపాయలకి తప్పనిసరిగా మీరు 2 పీక్ టైంలో చేయాలని చెప్పేసి కండిషన్ పెడతా ఉన్నారు. మరి అటువంటిది మీరు ఏం చెప్తున్నారు? ఎటువంటి షరతులు లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసి వచ్చి ఆపు అని చెప్పినాడు. ఈ షరతులు పెట్టడం సరైనది కాదు. అందుకని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ జిల్లా కలెక్టర్ కలిసాం, అధికారులు కలిసాం, ఎవరు జోక్యం చేసుకోలేదు. కాబట్టి మేము రేపు శనివారం నుంచి సైకిల్కి వెళ్తా ఉన్నాం. దీనికి విశాఖపట్నం నుండి అన్ని సంఘాలు ఇప్పటికే మద్దతు ఇస్తున్నాయి. మేము అడగలుగుతుంది ఓన్లీ స్ట్రైక్ చేయడం ఒకటే కాదు, సోమవారం నాడు 22వ తారీఖున జిల్లా కలెక్టరేట్ కార్యక్రమం పెడతా ఉన్నాం. బుధవారం నాడు ఎమ్మెల్యేల ఆఫీసులు అన్ని దగ్గర కూడా ముట్టడి చేయబడతా ఉన్నాం. ఇదేదో విశాఖపట్నంలో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం ఇక్కడ 40,000 మంది మాత్రం గిగ్ వర్కర్స్ ఉన్నారు. ఇది విశాఖపట్నం పరిమితి కావట్లేదు. ఈ ఉద్యమానికి రాజమండ్రి వాళ్ళు ఆల్రెడీ, గుంటూరు వాళ్ళు ఇప్పటికీ ఆల్రెడీ సిద్ధపడ్డారు. మా స్ట్రైక్ మద్దతుగా వాళ్ళు కూడా స్ట్రైక్ లో దిగుతున్నారు. ఇప్పటికైనా పరిష్కారం చేయకపోతే ఈ సమ్మెని దేశవ్యాప్త సమ్మె కూడా చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఈ సమ్మె జరిగేటప్పుడు ఏమైనా అవాంతరాలు జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అప్పుడు మా సమస్య, రైడర్ సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము అడుగుతుంది 3 పాత రేట్లు ఇమ్మని, రెండోది బిఎస్పీ 30 రూపాయలు ఇమ్మని, అక్రమంగా తొలగించిన ఐడీలు ఆన్ చేయమని చెప్పేసి, కిలోమీటర్ కి గతంలో ఇచ్చినట్టు 10 రూపాయలు 12 రూపాయలు ఇమ్మని చెప్పేసి, ఇవి తప్ప ఇది కూడా పరిష్కారం చేయడానికి చర్చలు చేయకపోవడం చాలా దుర్మార్గమైంది. కాబట్టి అంత నియంతగా వ్యవహరిస్తున్న ఈ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మోదీతో మంచి సంబంధాలున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చంద్రునిపై నమూనాలు తెచ్చేందుకు ఏఐ టెక్నాలజీ, ఇస్రో చైర్మన్ నారాయణ్. అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టండి, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శాంతి చర్చలు కోరుతున్న మావోయిస్టులను చంపడం అన్యాయం, ఆచార్య హరగోపాల్. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.